హాయ్ విను. సమ్మర్ హాలిడేస్ ఏ హాలిడేస్ వచ్చినా సరే మనకి ఒక టూర్ వెళ్ళాలనిపిస్తుంది. ఈ టూర్ వెళ్ళడం కోసం మనం ఏదో ఒక ప్లేస్ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు మన ఈ వీడియోలో కేరళ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కేరళ టూరిజం. సో దాని ముందు కొంచెం వాటర్ తాగనివ్వండి. బాగుంది వాటర్ అని చెప్పి ఇదేం తాగుతుందని మీ డౌట్ కదా. ఈ వీడియోలో ఇది కవర్ చేస్తానండి. ఇదేంటి ఈ ఐటెం ఏంటో ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో దాహంగా ఉంది అందుకని తాగాను. ఓకే, కేరళ. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీది కేరళ కదా, కొంచెం కేరళ గురించి మమ్మల్ని గైడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా. మీకు ఏ డౌట్స్ ఉన్నా లేకపోతే కేరళలో మీకు రీచ్ అవ్వడానికి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. నేను తప్పకుండా కమెంట్ సెషన్లో మీరు అడిగిన దానికి ఆన్సర్స్ ఇస్తాను తప్పకుండా. సో కేరళ ఎందుకు విజిట్ చేయాలి? సో కేరళ అంటే అందరూ అనుకుంటారు చాలా అందంగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. కరెక్ట్. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ ఏం చేసిందంటే వరల్డ్లో 10 బెస్ట్ డెస్టినేషన్లో ఒకటి కేరళ అని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. నేను చెప్పింది వరల్డ్లో. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి కేరళ. సో కేరళ వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు యాక్చువల్గా. సో కేరళలో క్లైమేట్ ఏంటి, సమ్మర్లో క్లైమేట్ ఏంటి అన్నది ఒక ప్రశ్న. కేరళకు వచ్చినట్లు టిపికల్ క్లైమేట్ అండి ఏంటంటే కేరళలో ఎండలు కొంచెం ముందు స్టార్ట్ అయిపోతాయి. ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఈ నెలల్లో ఎండలు స్టార్ట్ అవుతాయి. సో మే అవగానే ఏంటంటే వర్షాలు పడతాయి కేరళలో. మనకి ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే కేరళలో వర్షాలు, మాన్సూన్ మొదలవుతుంది. ఇంకోటి మన ఋతుపవనాలు కూడా అదే చూస్తాం, మాన్సూన్ ఎప్పుడు వస్తుంది అన్నది. ఆ ఋతుపవనాలు ముందు నుంచే మనకి ఏంటంటే తులావర్షం అంటారు. అక్కడ ఏంటంటే ఈవినింగ్ అయినప్పటికీ వర్షం పడిపోతూ ఉంటుంది. రోజు కొంచెం ఈవినింగ్ వర్షం, అంటే చల్లగా ఉంటుంది అనమాట, క్లైమేట్ బాగుంటుంది. సో కేరళ ఎందుకు విజిట్ చేస్తారంటే ఆ ఒక దీనికోసం, ఇక్కడ మనకి వేడిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటారు. సో కేరళ వెళ్ళడం ఎలా వెళ్ళాలి? కేరళకి మంచి కనెక్టివిటీ ఉందండి. యాక్చువల్ సౌత్ ఇండియాలో టిప్లో ఉండే మంచి స్టేట్ కాబట్టి హవరా నుంచి వచ్చే ట్రైన్స్, కోల్కతా నుంచి వచ్చే ట్రైన్స్ బంగాల్ హవరా రూట్లో వచ్చే విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ జంక్షన్ మీదకి వెళ్ళి అన్ని ట్రైన్స్ కేరళకి రీచ్ అవుతుందండి. అది వెళ్ళవచ్చు, మీకు మంచి ఆప్షన్ ట్రైన్ అయితే. అదేవిధంగా నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ చూసినట్లయితే కొచ్చిన్కి ఇంచుమించు అన్ని ఫ్లైట్స్ కనెక్టివిటీ కొచ్చిన్కి ఉందండి. ఎక్కడి నుంచైనా మనం కొచ్చిన్ వెళ్ళొచ్చు. కొచ్చిన్ కనెక్టివిటీ బాగుంటుంది యాక్చువల్గా. సో అదేవిధంగా అక్కడ ఎయిర్పోర్ట్స్ చూసినట్లయితే కొచ్చిన్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ట్రివాండ్రం ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి అనువుగా ఉండేది. సో నేను చెప్పి సౌదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ గురించి మనం మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. నార్దర్న్ పార్ట్కి వెళ్ళాలంటే వైనాడ్, ఇలాంటి మలపురం ఇలాంటి ప్లేసెస్ వెళ్ళాలంటే మీకు మళ్ళీ కన్నూరు ఎయిర్పోర్టు, కోഴിకోడ్ ఎయిర్పోర్టు అక్కడ అవైలబుల్ ఉందండి. సో ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మనం మెయిన్గా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ని మంచిగా ఫోకస్ చేద్దాం వీడియోలో, ఎందుకంటే అది కరెక్ట్ పాయింట్ యాక్చువల్గా. లేదు రోడ్ ట్రిప్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది మంచి రోడ్ ట్రిప్ వేయచ్చు మీరు. సో ఈ రోడ్ ట్రిప్లో ఏంటంటే మీరు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఉండే డిస్టెన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు యాక్చువల్గా. సో యావరేజ్గా ఇప్పుడు నేను కాకినాడ నుంచి చెప్తున్నాను. కాకినాడ నుంచి మనం రోడ్ ట్రిప్ వెళ్ళితే 1300 కిలోమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్తే 1200 కిలోమీటర్స్ ఉంటుంది. విశాఖపట్నం నుంచి వెళ్తే ఈ 1300 ప్లస్ ఒక 150 కిలోమీటర్స్, 1400 1500 కిలోమీటర్స్ వస్తుందండి. ఇలా ఉంటుందన్నమాట. సో ఇంత డిస్టెన్స్ ఉంది అంటే ఎన్ని అవర్స్లో డ్రైవ్ చేయొచ్చు అని చూసినట్లయితే 1200 కిలోమీటర్స్ తీసుకుంటే నేను యావరేజ్ ఒక 24-25 అవర్స్ మన డ్రైవింగ్ బట్టి ఉంటుంది. సేఫ్ డ్రైవింగ్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు రోడ్ ట్రిప్లో ఇద్దరు డ్రైవ్ చేసేది చూసుకోండి. ఒకరు రెస్ట్ తీసుకోవాలి, ఇంకొకరు డ్రైవ్ చేయాలి. సింగిల్ డ్రైవర్ అయితే 100% ఈ 24 అవర్స్ 25 అవర్స్లో కవర్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో ప్లాన్ చేసుకోవద్దు. నేను డ్రైవ్ చేస్తాను, సింగిల్ డ్రైవింగ్ చేస్తాను, కాకపోతే నైట్ హాల్ట్ చేసి రెస్ట్ తీసుకుంటారు. చాలామంది నైట్ డ్రైవ్ చేస్తారు. నేను డే టైం డ్రైవ్ చేసి నైట్ పడుకోవడానికి, ఎందుకంటే కళ్ళు మూత పడిపోతాయండి. సో మంచి హోటల్ తీసుకొని రిలాక్స్ అయ్యి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఏదైనా సరే 12 అవర్స్ డ్రైవ్ తర్వాత కనీసం రెస్ట్ తీసుకోండి, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ ఇంపార్టెంట్. సో రోడ్ ట్రిప్ అదండి. సో ఇన్ని అవర్స్ తీసుకుని 24 to 28 అవర్స్ అటు ఇటు. సో మనం వెళ్ళే రూట్ ఏంటి? రోడ్ ట్రిప్ అయితే మన ఆంధ్రా నుంచి స్టార్ట్ చేసినట్లయితే తమిళనాడు టచ్ చేస్తాం. తమిళనాడు నుంచి మనం కేరళ బార్డర్ ఎక్కుతాం. ఎక్కడి నుంచి? ఈ విశాఖపట్నం, కాకినాడ, విశాఖపట్నం ఈ రూట్స్ వెళ్తే. మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్తే బెంగళూరు మీదుగా వెళ్ళొచ్చు.
సో ఏదేదైనప్పటికీ కేరళ రీచ్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టచ్ అవ్వే జిల్లా ఏంటంటే పాలక్కాడ్. సో ఇది రెండు పేర్లు ఉన్నాయి, పాలక్కాడ్. ఈ పాలక్కాడ్ అనేది ఏంటంటే కేరళ ఒక గేట్వే అనమాట, ఎంట్రీ, కేరళకి ఎంట్రీ అదే. సో ఇది ఎక్కడుందంటే మన కోయంబత్తూరు నుంచి 46 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కోయంబత్తూరు నుంచి ఉండే ఒక ప్లేస్. ఇంచుమించు కోయంబత్తూరు టు పాల్ఘాట్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు జనాలు అటు ఇటు, కాకినాడ యానంలాగా. అంటే ఏంటంటే జాబ్ కూడా పర్పస్కి పాల్ఘాట్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే అలా కోయంబత్తూరు వెళ్ళేవాళ్ళు. ఇంటర్ స్టేట్ బస్సెస్ కూడా తిరుగుతాయి. సో పాల్ఘాట్ ఎంట్రీ. సో ఈ పాల్ఘాట్ అనేది కూడా మంచి ప్లేస్ యాక్చువల్గా. ఫస్ట్ ఇది ఇక్కడ ఏంటంటే ట్రైన్లో వస్తే మీరు పాల్ఘాట్ జంక్షన్ ఫస్ట్ తగులుతుంది, కేరళ ఎంట్రీ అనమాట. అక్కడి నుంచే మనకి మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే నేచర్ యొక్క ప్రకృతి యొక్క మంచి వాసన అక్కడి నుంచే మొదలవుతుంది యాక్చువల్గా. అదే రోడ్ మీద వచ్చినట్లయితే ఇక్కడ వాలయార్ చెక్ పోస్ట్ అని ఉంటుందండి. వాలయార్ చెక్ పోస్ట్లో మనం ఒకసారి హాల్ట్ చేసి వెళ్ళాలి. ట్యాక్సీస్ అయితే, ప్రైవేట్ కార్స్ అయితే అవసరం లేదు. ఏంటంటే వాలయార్ చెక్ పోస్ట్లో ఆ చెక్ పోస్ట్లో మనం డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వెళ్ళిపోవచ్చు. సో ఏదేదైనా సేఫ్ డ్రైవింగ్ ఇంపార్టెంట్ అండి. ఇలా 3 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనం చూసాం కేరళ వెళ్ళడానికి. ఇప్పుడు కేరళలో కొన్ని మంచి విషయాలు ఏమి చూడొచ్చు అన్నది డిస్కస్ చేస్తాను. సో మళ్ళీ పాల్ఘాట్ ప్రతి ప్లేస్ని నేను వివరిస్తాను. కానీ కేరళ వెళ్ళేటప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఉండే కొన్ని ఇబ్బందులు అది ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు. ఫస్ట్ మీకు వచ్చే థాట్ ఏంటంటే కేరళ అనగానే కరెక్ట్, కొబ్బరి నూనె ఫస్ట్ థాట్ మీకు. ఎలా తింటా ఫుడ్ తినలేము కదా అంటూ ఉంటారు. కానీ అందరూ వెళ్తుంటారు. ఒకటి ఆలోచించండి, శబరిమల వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని లక్షలు వెళ్తున్నారు, దే ఆర్ సర్వైవింగ్. ఆలోచించండి. తర్వాత మీరు కూడా చాలామంది వెళ్ళి ఉంటారు, వ్యాపార రీత్యా లేకపోతే వృత్తిపరంగా వెళ్ళి ఉంటారు, ఫ్యామిలీని తీసుకెళ్ళి ఉండరు. కానీ మీకు ఏంటంటే కొబ్బరి నూనె, ఏమంటే కొబ్బరి నూనె మంచిది కాదని చాలామంది లోపే తలకు రాసుకుంటాం. కానీ కొన్ని డైట్లు ఉన్నాయి, మధ్యకాలంలో వచ్చినాయి, ఆంధ్రాలో అందరూ చేశారు ఈ డైట్లో ఏం చెప్పేవారు, 30 ml కొబ్బరి నూనె ఉదయం, 30 ml సాయంత్రం తాగమనేవారు. అందరూ తాగారు, చాలామంది తాగారు వెయిట్ లాస్ కోసం. సో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఈజ్ ద ఓన్లీ ఆయిల్ విచ్ కమ్స్ ఫ్రమ్ నేచర్ అండి. మిగతా అంతా కల్తీ యాక్చువల్గా. దీంట్లో కూడా కల్తీ ఉంటుంది, ఉండకుండా ఉండదు. కాకపోతే ఇది మనమే కొబ్బరి కురుడి ఎండబెట్టి ఆయిల్ చేయొచ్చు అనమాట. అది పర్ఫెక్ట్ ఆయిల్, మంచిది. సో అలాగే ఏంటంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ట్రెడిషన్ కల్చర్ ఉంటుంది కదా, అదే కదా ఇండియాకి అందం. సో మనం బెంగాల్ సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ వాడతారు. సో అది కూడా మనం ఎంజాయ్ చేయాలి వెళ్ళేటప్పుడు. సో ఓకే, ఆయిల్ పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఈరోజు కేరళలో టూరిజం పెరగడం, అదే విధంగా శబరిమల భక్తులు పెరగడంతో ఏమైందంటే అన్ని ఆయిల్స్ వేసి కుక్ చేస్తారు. అది మనం వాళ్ళకి మెనూ ఇచ్చినప్పుడు చెప్పడమే. అలాగని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎక్కువ కోకోనట్ ఆయిలే ఉంటుందండి. ఓకే, తర్వాత వచ్చినట్లయితే రైస్. బాబోయ్ కేరళలో పెద్ద రైస్ ఉంటుంది అని అంటూ ఉంటారు. అవునండి, బాయిల్డ్ రైస్ ఎక్కువ వాడతారు. సో మన బాయిల్డ్ రైస్ అంటాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు అయ్యో పచ్చి బియ్యం అంటారు. సో ఇదేంటంటే అది కూడా ఒక అడ్జస్ట్మెంటే. సో ఈ రెండే కొంచెం ఇబ్బందిగా అనిపించేది యాక్చువల్గా. అక్కడికి కూడా మన హోటల్స్కి వెళ్ళి మనం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు ఈ పర్టికులర్ రైస్ కావాలని చెప్పి మనం అడిగితే హోటల్స్, మన స్టే చేసే హోటల్స్ కుక్ చేస్తాయి, హోమ్ స్టేస్ కూడా కుక్ చేస్తాయండి. ఆప్షన్ ఉంది ఈరోజు యాక్చువల్గా, బికాస్ లాట్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ కమింగ్. సో అది దానికి వచ్చినట్లయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చినట్లయితే మనలా ఇక్కడలాగా పెసరట్టు, దోశ, ఇడ్లీ అనేది పెద్ద కాన్సెప్ట్ కాదు. అక్కడ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. ఇడ్లీ దొరుకుతుంది, కాకపోతే ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంటుంది. సో అది మనం అడ్జస్ట్ అవ్వాలి. సాంబార్ కూడా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత దోశ దొరుకుతుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. మిమ్మల్ని భయపడడం కోసం కాదు, ఫుడ్ గురించి మీరు ప్రిపేర్ వెళ్తారని చెప్పడం కోసమే. తర్వాత అక్కడ మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పాలప్పం. తప్పకుండా టేస్ట్ చేయాలి మీరు యాక్చువల్గా. అది పాలప్పం అనేది చాలా ఫేమస్ ఐటెం. దానికి స్టూ కర్రీ ఉంటుంది. తర్వాత ఇడియప్పం, రైస్ నూడిల్స్ అంటారు దీన్ని, ఇడియప్పం. తర్వాత వచ్చినట్లయితే కొഴുకట్ట, అదేంటంటే కుడుముల్లా ఉంటాయి, అదొకటి అక్కడ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అండి. నెక్స్ట్ వచ్చినట్టే పుట్ అంటే రైస్ రాకెట్ అని అంటారు. సో ఈ ఐటమ్ ఇవన్నీ స్టీమ్డ్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ స్టీమ్డ్ ఐటమ్స్, హెల్త్కి మంచిది యాక్చువల్గా. దీనికి ఒక కర్రీతో సర్వ్ చేస్తారు, వెజ్ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ. తర్వాత కేరళలో ఎక్కడైనా ఎప్పుడైనా దొరికే ఇంకో ఐటమ్ అంటే పొరోటా అండి. మనం ఇక్కడ తినే పొరోటా కదా, అక్కడ పొరోటా డిఫరెంట్గా ఉంటుంది. పొరోటా 3-4 లాగించవచ్చు ఒక వ్యక్తి.
దానికి ఒక కర్రీ ఉంటుంది. ఇది ఫుడ్ వైజ్కి వచ్చినట్లయితే. తర్వాత వచ్చినట్లయితే అక్కడ అంతా హైజీనిక్గా ఉంటుంది. వాటర్. సో నేను వీడియోలో ఫస్ట్ తాగాను కదా, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, మళ్ళీ ఒకసారి తాగుతుంది, దాహం వేస్తుంది. దిస్ ఈజ్ డ్రింకింగ్ వాటర్ అండి, ఇది డ్రింకింగ్ వాటర్. సో ఇది ఒక ఆయుర్వేదిక్ వాటర్. ఇది మీరు ఏ హోటల్స్కి వెళ్ళినా మీకు ఈ వాటర్ ఇస్తారు. సో ఇది ఒక ప్లాంట్ యొక్క బార్క్ అండి, దీంట్లోంచి ఈ కరింగాలి అంటారు దీన్ని, కరింగాలి. సో దీన్ని యూస్ చేసి ఈ వాటర్ ప్రిపేర్ చేస్తారు కేరళలో. సో కరింగాలి. సో ఇదండి విషయం. సో ఇది హెల్త్కి మంచిది. కేరళ అంటే ఆయుర్వేదంకి ఫేమస్ కదా. సో ఇది హాట్గా ఈ వాటర్ ఇస్తారు హోటల్స్లో. సో దీని టేస్ట్ కూడా ఏమీ పెద్ద ఇదిగా ఉండదు, న్యూట్రల్గానే ఉంటుంది. న్యూట్రల్. నేను చెప్పాలంటే ఈ వాటర్ నేను తాగి చాలా కాలం అవుతుంది, ఈ వీడియో కోసం మళ్ళీ ఇంట్లో చేయించుకున్నాను. సో వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. మీకు వద్దు అంటే మామూలు వాటర్ కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫుడ్లో హైజీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే కేరళలోకి వెళ్ళినట్లయితే మీరు కాకా హోటల్కి వెళ్ళినా సరే అక్కడ టీ గ్లాస్ కూడా ఏంటంటే వేడి నీళ్ళలో తప్పకుండా మరిగిన నీళ్ళు కడిగే మీకు టీ సర్వ్ చేయడం జరుగుతుంది. హోటల్స్లో అన్నీ కూడా అంత హైజీన్గా ఉంటుంది. సో ఫుడ్ వైజ్ చాలా బాగుంటుందండి. ఇంకొక విషయం చెప్పాలంటే ఫుడ్ కూడా పెద్ద కాస్ట్ ఉండదు కేరళలో. ఫుడ్ చాలా చీప్ ఉంటుంది కేరళలో, అదొకటి అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ ఉదాహరణకు ఒక బిర్యానీ తీసుకోవాలంటే 250 రూపీస్ బిర్యానీ, ఇక్కడ ఇద్దరు తినొచ్చు 250 రూపీస్ బిర్యానీ, ఒకరైతే అది వేస్ట్ అయిపోద్ది. కేరళలో అలా కాదండి, ఇట్ స్టార్ట్స్ విత్ 100-130కి ఒక బిర్యానీ దొరుకుతుందండి. సో అలాగే ఏ ఫుడ్కి వెళ్ళినా కొంచెం చీపర్గానే ఉంటుంది. ఏంటంటే ఇంకొకటి అంటే ఫిష్ ఎక్కువ తింటారు. ఫిష్ లవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు యాక్చువల్గా, సీ కోస్ట్ కాబట్టి. సో ఇన్ని ఐటమ్స్. తర్వాత ఇంకో ఐటమ్ ఉంటుందండి కప్పని తినేదే. ఆ కప్ప కాదండి, కర్పండ్లో అనేది కూడా కేరళలో ఎక్కువ యూజ్ చేసే ఒక డిష్ కర్పండ్లం దుంప. సో దాంతో వెరైటీ ఐటమ్స్ చేస్తారు. ఇంకోటి కేరళ వెళ్ళే వాళ్ళు మిస్ కాకూడని ఐటమ్ ఏంటంటే కళ్ళు అంటే ఏంటంటే మనం తాగే కళ్ళే అండి. ఇక్కడ మన సైడ్ ఏంటంటే ఈత కళ్ళు, అదేవిధంగా తాటి కళ్ళు తీస్తారు, కానీ అక్కడ ఏంటంటే కొబ్బరి కళ్ళు తీస్తారు. ఇది కూడా ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద పెట్టామరు, దీనికి కూడా గవర్నమెంట్ లైసెన్స్డ్ బార్స్ ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి, అక్కడ అమ్ముతారు. అక్కడ మీరు తప్పకుండా మీరు తాగినా తాగకపోయినా ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే కళ్ళు తాగడం కోసం కాదు, అక్కడ చేసే కర్రీస్ అంత టేస్టీ అనమాట అండి. సో టూరిస్టులు, ఫారెన్ నుంచి వచ్చే టూరిస్టులు కూడా ఈ కళ్ళు తాగడం కోసం అవుతారండి కేరళలో ఈ యొక్క కళ్ళు స్పాట్స్కి. ఇది చాలా మిస్ అవ్వకూడని ఒక ఇదండి కళ్ళు. సో ఇదండి కేరళలో మీరు టూర్కి వెళ్ళేటప్పుడు మీరు పాటించవలసింది. ఇంకోటి, వెళ్ళేటప్పుడు ఏం ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి మనం అన్నది ఇక్కడ నెక్స్ట్ నేను చెప్తాను. నేను స్టార్టింగ్లో చెప్పాను వర్షాలు ఎక్కువ ఉంటాయని. సో మీరు దయచేసి ఒక గొడుగు తీసుకెళ్ళండి కూడా. మీరు గొడుగు తీసుకెళ్ళకపోయినా కేరళలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గొడుగులు. సో మీరు ఈ వీడియోలో చూడాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొడుగులు. ఏంటంటే 5 fold గొడుగు కూడా దొరుకుతుంది, చిన్న గొడుగు హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే అంత వెరైటీ గొడుగులు కొనవచ్చు. ఎందుకంటే గొడుగు ఎందుకన్నా అంటే వర్షం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఎండకు కూడా గొడుగు వాడతారు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాప్ తీసుకెళ్ళండి. తర్వాత ఫుట్వేర్కి వచ్చినట్లయితే ఫుట్వేర్ ఎప్పుడు కేరళ వెళ్ళేటప్పుడు లెదర్ ఫుట్వేర్ తీసుకెళ్ళకపోవడం మంచిది. ఈరోజు ఏంటంటే మనకి ఫోమ్, అదేవిధంగా క్రాక్స్ ఇలాంటి బ్రాండెడ్ ఫుట్వేర్స్ వస్తున్నాయి కదండి. ద క్రాక్స్దే డిఫరెంట్ వెరైటీస్ ఇమిటేషన్స్ వస్తున్నాయి. ఆ టైప్ అనుకోండి మల్టిపుల్గా యూస్ చేయొచ్చు మీరు. అది యాక్చువల్గా మామూలుగా వెళ్ళేటప్పుడు యూస్ చేయొచ్చు, వాకింగ్ బాగుంటుంది. అదేవిధంగా అక్కడ క్లైమేట్కి, తర్వాత మౌంటైన్స్, ట్రెక్కింగ్, తర్వాత ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి కేరళలో. ఇంకోటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అన్ని చోట్ల మీకు కొండలు కనిపిస్తాయి, అన్ని చోట్ల కొండలు ఉంటాయి, ఏ జిల్లాకి వెళ్ళినా కొండలు ఉంటాయి. ఎస్పెషలీ ఆలెప్పి అనే డిస్ట్రిక్ట్లో మాత్రమే కొండలు లేని జిల్లా, మిగతా అన్ని జిల్లాల్లో కొండలు ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఫుట్వేర్ మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళండి, కంఫర్టబుల్ తీసుకెళ్ళండి. షూస్ తీసుకెళ్ళినా పర్లేదు, అంటే షూస్ స్నీకర్స్ తీసుకెళ్ళండి. సో ఫుట్వేర్కి వచ్చినట్లయితే తర్వాత మీరు ఏమైనా బైక్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారా కేరళలో, మీకు రెంటే బైక్ తీసుకుని డ్రైవ్ చేస్తే మాత్రం మీరు పాటించాల్సిన విషయాలు ఏంటంటే మీరు తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించాలి, పక్కా రూల్ అండి అక్కడ. బైక్ ఇద్దరే అలౌడ్, ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్దాం అంటే ఒప్పుకోరు, అక్కడ ఫైన్ పడిపోద్ది, సివియర్ ఫైన్. వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే వైఫ్ కానీ ఒక గిడ్డి కానీ. ఇంకోటి పెవిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించాలి, ఇద్దరు హెల్మెట్ ఉండాలి. డ్రైవ్ చేసేవాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి, ఇది పక్కా రూల్.
సో కార్ డ్రైవ్ చేసేటప్పుడు 100% సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత చేతులు 2 స్టీరింగ్ మీదే ఉండాలి. ఇది చాలా మస్ట్ అండి. ఎక్కడ పడితే అక్కడ ఏఐ క్యామ్స్ ఇన్స్టాల్ చేశారు కేరళ అంతా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వర్క్ చేసే క్యామ్స్. మన స్టీరింగ్ మీద చేయలేకపోయినా ఫైన్ వచ్చేస్తుందండి. అంత స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తున్నారు కేరళలో ఇప్పుడు అట్ ప్రెసెంట్. సో ఇదొకటండి. రెంటే క్యాబ్స్ చక్కగా దొరుకుతాయి, రెంటే కార్స్ దొరుకుతాయి. మనం దాన్ని కూడా యూస్ చేయాలి. మన ఓన్ వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ 4 వీలర్లో వెళ్తే ఇవన్నీ రూల్స్ పాటించాలి. తర్వాత ఎడిషనల్ ఫిట్టింగ్స్ లైట్స్ అలౌ చేయరండి కార్కి. తర్వాత అదేవిధంగా ఓవర్ స్టిక్కరింగ్ కూడా అలౌ చేయరండి. ఇవన్నీ జాగ్రత్తగా మనం పాటించాలి. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇస్ టోటల్లీ బ్యాండ్ అండి. మీరు కార్లో కూడా సెల్ ఫోన్ డ్రైవ్ మీరు చేసినట్లయితే ఏ కెమెరాస్ పోలీసులు ఉండక్కర్లేదండి. కెమెరాస్ ఆటోమేటిక్గా తీసేస్తుంది, మీకు ఇంటికి ఫైన్ వస్తుంది. స్పీడ్ గన్ పక్కాగా ఉంటే స్పీడ్ లిమిట్స్ కూడా పక్కాగా పాటించాలి విత్ ఇన్ కేరళ. ఇది డ్రైవింగ్కి వచ్చినట్లయితే. తర్వాత వచ్చినట్లయితే హైజీన్కి నీట్నెస్ కోసం వచ్చినట్లయితే దయచేసి కేరళ వెళ్ళిన తర్వాత ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో స్పిట్ చేయొద్దు, ఉమ్మొద్దు. ఉమ్మితే కూడా ఫైనే. అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ ఈజ్ టోటల్లీ బ్యాండ్ అండి. అసలు స్మోకింగ్ అనేది అలౌడ్ కాదండి. దయచేసి స్మోక్ చేయడానికి పబ్లిక్ ప్లేస్లో చూడకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సరదాగా టూర్ వెళ్ళాం కదా అని చెప్పి కాస్త మందు తాగుదాం అనుకుంటే దానికి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కేరళలో. రోడ్డు మీద పబ్లిక్ ప్లేసుల్లో లేకపోతే కారులో గట్రా తాగడం అలౌడ్ కాదు. మీరు పట్టుకోరు కదా అనుకుంటే కుదరదు, ఎలాగలో దొరికిపోతారు. బీ కేర్ఫుల్ అండి. తర్వాత ఏంటంటే కొనడానికి వెళ్ళడానికి కూడా మనకులా ఎక్కడ పడితే అక్కడ షాప్స్ ఉండవు. ఒక పెద్ద ఊరో పంచాయతీ ఉంటే అక్కడ ఒక్క షాపే ఉంటుంది. ఆ షాప్ దగ్గర కూడా లైన్లో నించొని తీసుకోవాలి. సో లిక్కర్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. బార్స్ ఉంటాయి అక్కడక్కడ, గవర్నమెంట్ అలౌడ్ బార్స్, అక్కడ మీరు వెళ్ళి తాగొచ్చు. సో నేను రికమెండ్ చేసేది డ్రింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్. అలాగే కేరళలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 3 మతాలకి చెందిన దేవాలయాలు ఉంటాయి. ఎక్కువ మాస్క్స్ ఉన్నాయి. ముస్లిమ్స్కి మాస్క్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా హిందూస్కి టెంపుల్స్ చాలా ఎక్కువ, అనేక టెంపుల్స్ ఉన్నాయండి. అనేక టెంపుల్స్, గురువాయూర్ టెంపుల్, అదేవిధంగా అయ్యప్ప స్వామి గుడి, అన్నీ కేరళలో ఉండేది. యాక్చువల్గా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మెయిన్ కామన్గా ఉండేది నేను చెప్తాను. లేడీస్ చూడదారు ఈ మధ్యన అలౌ చేస్తున్నారు. వెస్ట్రన్ డ్రెస్ అసలు అలౌ చేయరండి టెంపుల్స్కి, జాగ్రత్త అండి. చూడదారు కొన్ని టెంపుల్స్ అలౌ చేస్తున్నారు. తర్వాత మెయిన్ ఏంటంటే అన్ని టెంపుల్స్ కామన్గా లేడీస్కి అలౌ చేసేది ఏంటంటే సెట్ శారీ ముందు, అంటే కేరళ డ్రెస్ ఉంటుంది కదండి, అది అలౌ చేస్తారు. తర్వాత శారీ అలౌ చేస్తారు. జెంట్స్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ ద టెంపుల్స్ ఏంటంటే ముందు మాత్రమే, అంటే పంచ, కేరళ పంచ మాత్రమే. పై వస్త్రం, అంగవస్త్రం అలౌ చేయట్లేదు. కొన్ని టెంపుల్స్లో అది కప్పుకోవడానికి అలౌ చేస్తారు, అంతేగాని షర్ట్స్ అలౌ చేయరు. సో ఇవన్నీ ఏంటంటే రెంట్కి కూడా దొరికే టెంపుల్స్ ఉన్నాయండి యాక్చువల్గా. సో హైజీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం తీసుకెళ్ళడం మంచి. అక్కడ కొన్ని సరదాగా కేరళలో కొనడం తప్పలేదు. అదేవిధంగా క్రిస్టియన్స్కి వచ్చినట్లయితే అనేక చర్చెస్ ఉన్నాయండి. ఈ చర్చెస్ అన్నీ చాలా ఫేమస్ చర్చెస్ యాక్చువల్గా. ఈ చర్చెస్ అన్నీ మనం విజిట్ చేయొచ్చు. అందరూ వెళ్ళొచ్చు ఈ చర్చెస్కి. డిఫరెంట్ ఫేమస్ చర్చెస్ ఉన్నాయి. 15th centuryలో ఉన్న చర్చెస్ కూడా ఉన్నాయండి. తర్వాత ఇంకో కేరళ స్పెషాలిటీ చూసినట్లయితే ఏంటంటే కేరళ ఇస్ ల్యాండ్ ఆఫ్ లేక్స్ అండి. చాలా లేక్స్ ఉన్నాయి, చాలా టూరిజం ఉంది, హౌస్ బోట్స్ ఉంటాయి. అన్నీ ఎంజాయ్ చేయవలసింది. అప్కమింగ్ వీడియోలో నేను ప్రతి స్పాటు మీరు ఎక్కడెక్కడ విజిట్ చేయాలి, ఏమి విజిట్ చేయాలి, హౌస్ బోట్ ఎలా ఎక్కాలి ఏంటి అన్నీ నెక్స్ట్ వీడియో, దీని పార్ట్ 2లో నేను తప్పకుండా చెప్తాను. ఆ వీడియో కూడా ఫాలో చేయండి తప్పకుండా. తర్వాత వచ్చినట్లయితే మనం ఆ కేరళని తిరిగి వచ్చినప్పుడు ఏం తెచ్చుకోవచ్చు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కేరళని తిరిగి వచ్చినప్పుడు మనం తప్పకుండా తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే, మన ఫ్రెండ్స్ అందరూ అడిగే ఒక ఫేమస్ ఐటమ్ ఉంది. ఏంటది? కేరళ చిప్స్. కేరళ చిప్స్ తప్పకుండా తెచ్చుకోండి. అది బాగుంటుంది యాక్చువల్గా. అది కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్లో కూడా ఫ్రై చేసే ఉన్నాయి, మీరు అడిగి తీసుకోవచ్చు. అది ఇంకా ఉన్నాయని చిప్స్ యాక్చువల్గా. కరపండ్లం దుంప చిప్స్ ఉంటుంది. తర్వాత పనసకాయతో చిప్స్ ఉంటాయి. తర్వాత అరటిపండు, అరటికాయ చిప్స్, ఇలాంటి రకరకాల చిప్స్ దొరుకుతాయి. చిప్స్ అని తెచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అల్వా. కేరళ అల్వా చాలా ఫేమస్ అండి. అల్వా కూడా తెచ్చుకోవచ్చు, మంచి ఐటమ్ అది. తర్వాత అవలోసుండ అనే ఒక స్వీట్ ఉంటుంది. నెయ్యప్పం, అచ్చప్పం. అచ్చప్పం అంటే మన రోస్ కుక్కీస్ అంటాం కదా, చల్లగుత్తులు, అది అచ్చప్పం. అది కేరళలో వెరైటీగా ఉంటుంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్, అన్ని స్పైసెస్ దొరుకుతాయండి. మీరు మూనార్, తేకడి ఇలాంటి ఏరియా అంటే స్పైసెస్ తప్పకుండా తీసుకోవాల్సిందండి. ఈ యొక్క ప్లేసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను, చూద్దరు కానీ. సో స్పైసెస్ తప్పకుండా తెచ్చుకోవచ్చు. మీకు ఇంటికి కావాల్సిన స్పైసెస్, 1 year కావాల్సిన స్పైసెస్ తెచ్చుకోవచ్చు. టీ తెచ్చుకోవచ్చు, టీ కొనచ్చు. టీ కూడా మంచి టీ దొరుకుతుంది మీకు. డిఫరెంట్ టీ ఎస్టేట్స్ ఉన్నాయి, టీ కొనచ్చు, బాగుంటుంది యాక్చువల్గా.
తర్వాత వచ్చినట్లయితే మీకు ఆయుర్వేదం. కేరళ ఇస్ ఫేమస్ ఫర్ ఆయుర్వేదం. సో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ చాలా తెచ్చుకోవచ్చు. నేను ఇంకోటి చెప్తాను, కొழம்பు అని ఒకటి ఉంటుందండి. ఆయుర్వేదం ఏంటంటే మనకి జాయింట్ పెయిన్స్ ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు అది రాసుకోవడానికి కేరళ ఆయుర్వేదం కొழம்பు అనేది మనం తీసుకున్నట్లయితే కొంతకాలం ఉంటుంది, మనం వాడవచ్చు. యాక్చువల్గా పెయిన్స్ అన్నిటికి మంచిది యాక్చువల్గా. అదేవిధంగా కేరళ ఆయుర్వేదంలో ఏంటి, ఆయుర్వేదం ఉన్నప్పుడు ఏంటంటే ఒకటండి, కాస్మెటిక్ ఆయుర్వేదం వేరండి. యాక్చువల్గా మనకి దొరికే కాస్మెటిక్ ఆయుర్వేదం అంటే అనేక కంపెనీస్ పేర్లు చెప్పట్లేక మనకు దొరికే అన్నీ ఏంటంటే కల్తీ. అంత ఆయుర్వేదిక్ ఐటమ్స్ కానీ లేకపోతే ఆ వేర్లు కానీ దొరకవు. సో ఇవన్నీ కల్తీ మిక్స్ చేస్తారు కొంచెం. ఇదేంటి ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దొరకాలంటే కేరళలో తప్పకుండా తీసుకోండి. సో ఇదండి, కేరళ వెళ్ళినప్పుడు ఇవన్నీ తిరిగి తెచ్చుకోవాల్సిన విషయాలు. సో ఇదండి, కేరళని తిరిగి వచ్చేటప్పుడు మీ ఫుట్ మార్క్స్ వదిలేసి మెమరీస్, మంచి మెమరీస్ని తీసుకొని మీ ఊరు తిరిగి రండి. ఇదండి కేరళ గురించి ఫస్ట్ వీడియో. సెకండ్ పార్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డెస్టినేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అది ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోగా ఉంటుంది, తప్పకుండా చూడండి.